క్రమశిక్షణగా వాడిని ఆ వేలో పెడితే వాడు ఇంకా అట్నే క్రమశిక్షణగా ముందుకెళ్తాడు. మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ డిగ్రీలోనే ఎనీ స్టూడెంట్, ఏ స్టూడెంట్ అయినా చెడిపోవడానికి అవకాశం ఉంది. ఈ ఏజ్లో ఎవడు చెడిపోడు. బట్ తల్లిదండ్రుల పెంపకం అనేది కరెక్ట్గా ఈ ఏజ్లో మీరు తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. మనం స్కూల్లో వేసాంలే, టీచర్స్ చూసుకుంటారులే, వాడు ఏం చేస్తున్నారు మనకు అనవసరంలే అనుకోబాకండి. మీరు ఇంటర్మీడియట్కి వచ్చేదాకా వీళ్ళని క్రమశిక్షణలో పెట్టండి. ఇంటర్మీడియట్కి వచ్చిన కాడి నుంచి వాడిని అబ్జర్వేషన్లో పెట్టండి, వాడు ఏం చేస్తున్నాడు అనేది. అప్పుడే మీరు అనుకున్నటువంటి గోల్స్కి రీచ్ అవుతారు. మీరు ఏమైతే అనుకుంటున్నారో, మీ పిల్లల్ని ఎలా ఉంచాలనుకుంటున్నారో అలా ఉంచితేనే మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. మనం ఒక మొక్క నాటి నీళ్లు పోయకుండా, దానికి బలం వేయకుండా వదిలితే మనకి ఫ్రూట్స్ ఇస్తుందా? ఇవ్వదు. అది ఎట్టబడితే అట్లా గాలికి పడిపోవటం, పక్కకు విరిగిపోవటం, ఆ వాటర్ లేక ఎండిపోవటం. కాబట్టి అదేవిధంగా మీరు అనుకున్న ఫలితాలు మీకు రావాలి అంటే మీరు కూడా మీ పిల్లాడి పైన ఎంతైతే, అంటే ఏదో గవర్నమెంట్ స్కూల్ పెట్టింది అంటే అంతా వాళ్ళు చూసుకుంటున్నారులే, మనకు బాధ్యత లేదులే, మనం ఏదో పొలం పని చేసుకుని 4 రూపాయలు సంపాదించుకొని మన పని మనం చేసుకుంటున్నాంలే అనే విషయంలో మీరు ఉండబాకండి. ఎప్పుడు నిరంతరం మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడని చూడండి. అదేవిధంగా టీచర్స్ కూడా ఈ యొక్క స్టూడెంట్స్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దాల్సినటువంటి ఆవశ్యకత టీచర్స్ పైన ఎంతో ఉంది. ఎందుకంటే ఈరోజు మేమైనా, లేకపోతే కలెక్టర్ అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, మరి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినా, ప్రతి వ్యక్తి కూడా టీచర్స్ యొక్క శిక్షణలోనే పెద్దవాళ్ళు అయిన వాళ్ళే. కాబట్టి టీచర్ యొక్క వృత్తి అన్ని వృత్తుల కన్నా కూడా చాలా మహోన్నతమైందని చెప్పేసి మరి మీ అందరినీ, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అని మరి ముఖ్యంగా, ఎందుకంటే తల్లిదండ్రులు మరి స్కూలుకు పోతే మా పిల్లవాడిని బ్రహ్మాండంగా టీచర్లు తీర్చిదిద్దుతారనే ఎంతో ఆశతో ఈ యొక్క గురుకుల పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు. మీరు ప్రతి పిల్లవాడిని మీ పిల్లల్లాగా భావించి వాళ్ళని తీర్చిదిద్ది మీరు ఉంచాలి. అదేవిధంగా వాళ్ళలో ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాలను మీరు ఎత్తి తల్లిదండ్రులకి ముందుగానే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంటి దగ్గర కానీ, లేకపోతే సెలవులప్పుడు కానీ వాళ్ళని తీర్చిదిద్దుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్ పెట్టడం, మరి మేము కూడా ఇట్లా అధికారులు కూడా వచ్చి మీతో మాట్లాడే అవకాశం కలిగినందుకు, అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ యొక్క మరి ప్రిన్సిపాల్ గారు ప్రభాకర్ గారు మమ్మల్ని ఇక్కడికి పిలిపించి మీతో కలిగే అవకాశం కల్పించినందుకు టీచర్స్ అందరినీ కూడా అభినందిస్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి మీ పేరెంట్స్కి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో సంతోషం. చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు. థ్యాంక్ యూ.